ఈ మధ్య కాలంలో టాటూల ట్రెండ్ బాగా ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు మహానగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు గ్రామాలకి కూడా విస్తరిస్తోంది. అయితే సెలబ్రిటీస్ చూసి ప్రజలు కూడా టాటూస్ వేయించుకునేందుకు ఎగబడుతున్నారు. సెలబ్రిటీస్ లో కొందరైతే వల్లంతా పచ్చబొట్టు వేయించుకుంటూ దానికి సంబంధించి ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. కుర్రకారే కాకుండా వయసుతో సంబంధం లేకుండా కొందరు ముదురుబామ్మలు కూడా టాటూస్ వేయించుకుంటూ ముచ్చట తీర్చుకుంటారు. తాజాగా ఈ లిస్టులోకి వస్తారు టాలీవుడ్ నటి సురేఖ వాణి. 50కి దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా చిన్నపిల్లలాగానే సందడి చేస్తుంటారు సురేఖ వాణి. తన కూతురుతో కలిసి విహారయాత్రలు, హాలిడే ట్రిప్స్ కి వెళ్తుంటారు. ఈ వయసులోనూ 2 పీస్ బికినీస్, ఇతర మోడర్న్ డ్రెస్సుల్లో సందడి చేస్తుంటారు. కూతురికి చెప్పాల్సిన వయసులో మీరు కూడా ఇలా చేస్తున్నారేంటి అని ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆమె మాత్రం పట్టించుకోదు. తల్లి కూతురు డాన్స్ చేసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అయితే సురేఖ వాణి కూతురు సుప్రీతకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. టిక్ టాక్ బ్యాన్ చేయడంతో ఇన్స్టాలో ఆమె రీల్స్ చేస్తూ ఉంటారు. మొన్న మధ్య తన ఫాలోవర్స్ తో నిర్వహించిన ఒక సెషన్ లో తనకి తన తల్లికి సంబంధించి అనేక విషయాలు పంచుకుంది సుప్రీత. తాను ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని తేల్చి చెప్పింది. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ తెలిపింది. అయితే సోషల్ మీడియాలో సురేఖ వాణి రెండో పెళ్లి గురించి ఎప్పుడు చర్చ అయితే నడుస్తూ ఉంటుంది. ఇటీవల తన గురించి లేనిపోనివి కల్పించి రాయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మొన్న మధ్య సురేఖ వాణి గుండు చేయించుకున్న ఫోటోస్ వైరల్ కాగా గుండులో కూడా బాగున్నావని కామెంట్స్ వస్తున్నాయని చెప్పింది. భర్త చనిపోయిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిందని, అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతో ఇలా తిరుగుతుందని అంటున్నారని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకి చిన్న వయసులో పెళ్లి జరిగిందని, ఒకవేళ తన భర్త జీవించి ఉన్నా ఇలాగే తిరిగే వాళ్ళమని నెటిజన్ల నోలు మూయించింది సురేఖ. తొలుత ట్రోలింగ్ విమర్శలు చూసి చాలా బాధపడ్డానని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను అని తెలిపింది. నా పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు, బతుకుతున్నారని ఘాటుగా కౌంటర్ వేసింది. ఇక తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఏకంగా 48 ఏళ్ల వయసులో పచ్చబొట్టు వేయించుకునే సాహసం చేసింది సురేఖ. తన ఇష్టదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదుకలను, గోవింద నామాలను కుడి చేతిపై టాటూగా వేయించుకుంది. అయితే పచ్చబొట్టు వేయించుకునే సమయంలో నొప్పితో అల్లాడి